హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాంటి వీడియోలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వయసు మీద పడిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరేనండి ఈ షోల్డర్ పెయిన్ వస్తుందండి, ఎక్కువగా పని చేయలేకపోతున్నాం అని చెప్పంటారండి. షోల్డర్ ఆడటం అవ్వచ్చు, లేకపోతే బరువు ఎత్తినప్పుడు నరం పట్టడం కానీ లేకపోతే బెనగడం కానీ ఇలాంటిది అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న వాటికి కూడా మీరు అనవసరంగా మెడిసిన్స్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేలు తీసుకుని ఇలాంటివి ఏమీ లేకుండా చిన్న సింపుల్ టెక్నిక్ ఎక్సర్సైజ్తో మీకు ఆ పెయిన్ తగ్గేలాగా నేను చూపిస్తాను. ఓకే, ఫాలో అయిపోండి. ఫస్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకుని బాడీ స్టిఫ్గా పెట్టుకుని నుంచోండి. మీరు ఇలాగే పెట్టుకోండి, ఈ స్థానంలో పెట్టుకుంటే చెయ్యి మీకు ఈజీగా ఉంటుంది, పెయిన్ తగ్గిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళండి. మళ్ళీ మెల్లగా నెమ్మదిగా కిందకి రండి. స్పీడ్గా వెళ్ళద్దు, అసలు చాలా స్లో అన్నమాట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు పెయిన్ తగ్గిపోతుంది. ఒకటి 20 టైమ్స్ కరెక్ట్గా లెక్క పెట్టుకోండి. అవసరమైతే ఇంకో 10 ఎక్కువ చేసినా నష్టం లేదు. మీకు పెయిన్ తగ్గాలి. ఒక 3 డేస్ ఇలా కంపల్సరీగా చేసిన తర్వాత మీరు జెండు బామ్ రాసుకోండి. పెయిన్ ఎక్కడైతే ఉంటుందో మీకు షోల్డర్ దగ్గర కంపల్సరీగా జెండు బామ్ రాసుకొని వేడినీళ్ళు కాపరం పెట్టుకుని చక్కగా అలా 3 డేస్ కంటిన్యూగా చేయండి. 2 పూట్ల చేయండి. చాలా బెనిఫిట్ మీకు కనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ చిన్న టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.